క్రైస్తవులరా, ఓన్లీ చూసి వీడియో మాత్రం సంబరపడిపోకుండా మీరు కూడా బైబిల్ని బాగా చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారం జీవించండి. బైబిల్ గ్రంథంలో 96వ కీర్తన 2వ చరణం ఏమని చెప్తుందంటే, ఆయన నామమును స్తుతించండి, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి అని ఉంది. అనుదినము అంటే ఏదో ఒక రోజు 2 రోజులు, ఏదో ఒక పూట అరపూట కాదు. అనుదినము ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నాడు? మానవుడిగా దేవదూతలు ఆయన మాటలు వినట్లేదని మనిషిని తయారు చేసుకున్నాడు ఆయన. కానీ మనమే ఆయన స్తుతించకుండా, ఆయన సువార్తను ప్రకటించకుండా, ఆయన రక్షణ సువార్తను అనేక మందికి చెప్పకుండా ఎలా ఉండగలుగుతున్నాం? అందుకని దయచేసి ఇప్పటి వరకు నీ సొంత పనులు చాలా చేసుకున్నావు. ఇప్పటి నుంచి కనీసం రోజుకు ఒక పూటైనా దేవుడి పని చేస్తే అదే మనకి పరలోకంలో ఆస్తి. ఈ లోకంలో ఈ జానెడు పొట్ట కోసం, ఈ 3 బట్ట కోసం ఎన్ని సంపాదించుకున్నా మొత్తం వదిలేసి వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయేసరికల్లా మన పరలోకపు అకౌంట్లో మన డబ్బులు ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకొనుడి, అక్కడ దొంగలు కన్నము వేయరు, మీ సొమ్ము ఎక్కడికి పోదు. మరి ఇక్కడ సంపాదించుకుంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవటమే. దయచేసి మీరు ఆయన రక్షణ సువార్తను అనుదినము ప్రకటించండి. థ్యాంక్ యూ.